హలో ఆస్పిరెంట్స్, 2024 రిజల్ట్స్ వచ్చాయి కదా. 2023 యూపీఎస్సీ ఎగ్జామ్వి దాని కట్ ఆఫ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఫైనల్ కట్ ఆఫ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటే ఈ అనాలిసిస్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, లాస్ట్ 5 to 6 years ట్రెండ్స్ మనం గమనిస్తే, ఈ 5 to 6 years కాదు, ఆల్ టైమ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ కట్ ఆఫ్స్ అనేవి చాలా లోయెస్ట్గా ఉన్నాయి ఈసారి. సో అది మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు, లాస్ట్ 5-6 years ట్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఈ రకమైన ట్రెండ్స్ వచ్చాయి, అసలు కట్ ఆఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆస్పిరెంట్స్లో కాంపిటేటివ్నెస్ కావచ్చు, చదువుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావచ్చు, లేకపోతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎక్కువ అవ్వచ్చు, లేదా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్, సీసాట్ ఎగ్జామ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో జనరల్గా క్వశ్చన్ పేపర్ని చూసి ఈసారి కట్ ఆఫ్ ఇంత ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు, కానీ అందులో ఎంత వాస్తవం, ఎంత నిజానికి దగ్గరగా ఉంది, ఇది కూడా ఎలక్షన్స్లో ఈ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం అనే ఎగ్జిట్ పోల్స్ లాగా, ఈ సర్వేస్ లాగానే ఉన్నాయా, లేకపోతే రియాలిటీకి ఎంత దగ్గరగా ఉందనేది ఒకసారి మనం చూసుకుందాం. సో ఈ ఇయర్ రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ జనరల్ కేటగిరీ 2023 ఎగ్జామ్కి సంబంధించి 75.4, 200కి ఎగ్జామ్ జరిగితే 100 questions 200 marks in 2 hours ఎగ్జామ్ జరిగితే మనకి నెగిటివ్ మార్కింగ్తో 75 mark is ది కట్ ఆఫ్ ఫర్ జనరల్ కేటగిరీ. అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇది కూడా మన 10th క్లాస్ మార్క్స్ లాగా 100 marksకి 35 marks పాస్ పర్సెంటేజ్ అంటారు కదా. సో ఇది కూడా చూడండి, అరౌండ్ 38%, అంటే 100కి 38 అయితే 200కి 76 అన్నట్టు. జస్ట్ పాస్ మార్క్స్తో, మినిమం పాస్ మార్క్స్తో. ఓపెన్ కేటగిరీలో అయితే ఈడబ్ల్యూఎస్ 68, ఓబీసీ 74, పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ పెద్ద డిఫరెన్స్ లేదు, చూడండి 1 mark హార్డ్లీ డిఫరెన్స్. అలాగే ఎస్సీ కేటగిరీ మనకి ఆల్మోస్ట్ 16 marks తేడా ఉంది. అలాగే ఎస్టీకి, జనరల్ కేటగిరీకి ఎస్టీకి 57, 67, 77, ఆల్మోస్ట్ 27 to 28 marks డిఫరెన్స్ ఉంది. ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఫర్ ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ, అంటే రిజర్వ్డ్ కేటగిరీస్ టు ఓపెన్ కేటగిరీ ఇంత వేరియేషన్ ఉంది. సో దీనికి కారణాలు లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే కొంతమంది రిజర్వేషన్ నుండి ఓపెన్ కేటగిరీలోనే క్లియర్ చేసుకోవడం, సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో వీటన్నిటిని పక్కకు పెట్టుకుంటే మనం ఇంత లోయెస్ట్ మార్క్స్ ఇప్పుడు దాకా గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పుడు ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ ఇంత తక్కువ లేవు. సో అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఇంకా తక్కువ ఉంటే, అఫ్ కోర్స్ మనం డిస్కస్ చేసుకునేది మేజర్గా ఈ 4 to 5 కేటగిరీస్ చూసుకుందాం. అలాగే మెయిన్స్కి సంబంధించి 741, 706 ఫర్ ఈడబ్ల్యూఎస్, 694 ఫర్ ఎస్సీ అండ్ 692 ఫర్ ఎస్టీ. సో మెయిన్స్కి సంబంధించి, అలాగే ఫైనల్ రిజల్ట్లో సంబంధించి పెద్ద మార్పులు లేవు. ఇది మీకు లాస్ట్ ఇయర్స్, బిఫోర్ లాస్ట్ ఇయర్స్ మనం ఒకసారి చూసుకుంటే, క్రాస్ చెక్ చేసుకుంటే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకు అంటే ఇది క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ కాంపిటీషన్. ఎందుకంటే 10 లక్షల మంది అప్లై చేస్తే 5 to 6 lakhs మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాస్తుంటారు. ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రిలిమ్స్కి ఈ 1:12 or 1:13 రేషియోలో ఫిల్టర్ చేయడం వల్ల ఒక 1000 పోస్ట్ అరౌండ్ ఉంటే అరౌండ్ 13,000 మెంబర్స్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 5 to 6 lakhs మెంబర్స్. ఎవ్రీ ఇయర్ కూడా అంతే. సో ప్రిలిమ్స్ కట్ ఆఫ్, ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కొంచెం అటు ఇటు అయినా కూడా మెయిన్స్కి వెళ్ళిన తర్వాత ఈ 5 to 6 lakhsలో ప్లస్ ఆర్ మైనస్ క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ మాత్రమే మెయిన్స్కి ఫిల్టర్ అవుతారు. ఇది మనం గమనించుకుంటే ఈ క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ ఏ కేటగిరీలో అయినా ఆల్మోస్ట్ మెటిక్యులస్ ప్రిపరేషన్తో, హార్డ్ వర్క్తోనే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. కాబట్టి అక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ డిఫరెన్స్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన ఈ అనాలిసిస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు ఇంత తక్కువ వచ్చింది దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మెయిన్స్ అండ్ ఫైనల్ అనేది క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ కంపీట్ చేస్తుంటారు కాబట్టి మనకి పెద్ద డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కనబడవు. అలాగే లాస్ట్ 2022, 2021, 2019, 18 లాస్ట్ 5 years చూస్తుంది. ఈ 2023 ఎగ్జామ్ రిజల్ట్స్ మన వచ్చినాయి. సో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి కదా 2023లో, ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈ ప్రిలిమినరీ కట్ ఆఫ్స్ జనరల్ కేటగిరీ 88,
ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ కట్ ఆఫ్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో వీల్ కంపేర్ ఇట్. లాస్ట్ 2021లో 88కి 87కి డిఫరెన్స్ ఉంది, 87కి 92కి డిఫరెన్స్ ఎంత ఉంది, 92కి 98. ట్రెండ్స్ చూస్తే పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఈ మినిమం డిఫరెన్సెస్లో మనకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే టఫ్నెస్ ఆఫ్ ది పేపర్ పెరిగి ఉండొచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కంపీట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, బాగా టాప్ క్రీమ్లో ఉన్న వాళ్ళు. అందుకని చాలా దగ్గరలో ఈ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఈ అదర్ కేటగిరీస్ 87, 89 ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కట్ ఆఫ్ ఇన్ 2021 ఒకసారి కంపేర్ చేసుకోండి, పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఈవెన్ ఎస్టీ కేటగిరీలో కూడా 69, 70. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఇలా కూడా ప్రతి సంవత్సరం ఒకటే స్కేల్లో ఈ సంవత్సరం పెరిగిందంటే అన్ని కేటగిరీస్ పెరిగింది అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 88 ఉంటే 2021లో కట్ ఆఫ్ పెరిగింది, కానీ మిగతా ఒకసారి చూడండి. మిగతావి చూస్తే ఒక జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మాత్రమే ఇదే. మిగతావి చూడండి రివర్స్లో. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఆ ముందు సంవత్సరం మీద పెరిగింది, ఓబీసీలో, ఎస్టీలో ఇదిలో ముందు సంవత్సరం మీద తగ్గింది. సో ఇది మాత్రం ఇంక్రీజ్ అయింది, ఈ 3 డిక్రీజ్ అయ్యాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓన్లీ టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కాకుండా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎంతమంది రాస్తున్నారు, వాళ్ళలో ఎంత మెటల్ ఉంది అనేది ఎవరు చెక్ చేయలేరు, ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. ఇన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్, ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ రాసేటప్పుడు ఏ ఎక్స్పర్ట్ కూడా ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది, ఇంతవరకు ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్ వాల్యూస్ మాత్రం ఎస్టిమేట్ చేయొచ్చు టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ బట్టి. కానీ బట్ ఇన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కంపీట్ చేసేటప్పుడు, ఇంతమంది హార్డ్ వర్క్ చేసే ఎగ్జామ్లో ప్యూర్గా ఇలా అని ఎవరు చెప్పలేరండి. సో ఈ అనాలిసిస్ కూడా ఎప్పుడు మనకి నెక్స్ట్ టైం ప్రిపరేషన్కి ఎంత ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేను చెప్తాను. సో 2023 ఇప్పుడు ఈ ఇయర్ రిజల్ట్స్ చేసిన మార్క్స్, ఎందుకంటే కేవలం చాలామంది మాట్లాడేది కట్ ఆఫ్స్ తగ్గుకుంటూ వచ్చాయి కదా, 98 నుంచి 2018 నుంచి 2019 తేడా లేదు, 20లో కట్ ఆఫ్ తగ్గింది, అలాగే 21లో ఇంకా తగ్గింది, దాని తర్వాత ఇంకా తగ్గింది. ఇలా ఒక్కొక్క సంవత్సరం చాలా రకాలుగా ఎక్స్పర్ట్స్ దీన్ని అనాలిసిస్ చేసేటప్పుడు వేరియస్ రీజన్స్ చెప్తారు. కొంతమంది యూపీఎస్సీ స్టాండర్డ్ పెంచుతుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ అటెండ్ చేస్తున్నారు, లేదా కోవిడ్ వచ్చింది కాబట్టి చాలామంది లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలామంది తగ్గిపోయింది. ఇలాంటి సిల్లీ రీజన్స్ కూడా కొంతమంది కోట్ చేస్తుంటారు. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేవలం టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేదే కాదు, రాసే వాళ్ళ కాంపిటీషన్. ఇప్పుడు ఇన్ని లక్షల మంది రాసేటప్పుడు ఎంతమంది అందులో బాగా హార్డ్ వర్క్ చేసి మెరిటోరియస్ టాప్ మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు. ఈవెన్ దో కొంతమంది హార్డ్ వర్క్ చేసిన ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆప్షన్ ఫిల్టరేషన్స్ బట్టి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి ఎగ్జామినర్ ఇచ్చే క్వశ్చన్స్లో ట్విస్ట్ చేసేదాన్ని బట్టి ఆన్సర్ చేయడంలో కూడా క్వాలిటీ ఉన్న ఆస్పిరెంట్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇంత హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అంతేగాని ఒకటే ట్రెండ్లో ఇలా ఉంది కాబట్టి ఇలాగే జరుగుతుంది, ఈ సంవత్సరం ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా సబ్సిక్వెంట్గా అలాగే ఇవ్వచ్చేమో, సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే మనం ప్రిపేర్ అవుదాం. ప్రీవియస్ క్వశ్చన్స్లో యూపీఎస్సీ ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ అడాప్ట్ చేసుకుంది, సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇస్తారు అని మనం ఒక సార్ట్ ఆఫ్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్ పేపర్లో కొత్త ట్రెండ్ కనుక వస్తే స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది అని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. అది మీకు కూడా అబ్జర్వ్ అయ్యేటట్టు ఆ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుని కూడా చెప్తాను. సో ఇక్కడ పర్టికులర్గా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 18 నుంచి తగ్గుకుంటూ వచ్చి ఒక్కసారి 21లో పెరిగింది జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. అలాగే జనరల్ కేటగిరీ 2022 ఈ ఇయర్కి ఆల్మోస్ట్ చూడండి -13 అరౌండ్, ఓబీసీ ఇది కూడా అంతే. అలాగే ఎస్టీ కేటగిరీ 69 నుంచి 47, ఆల్మోస్ట్ 22 మార్క్స్, 74 to 59 15 మార్క్స్. సో ఇలా ఆల్మోస్ట్ ఇంత డిఫరెన్స్ వచ్చింది ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరంగా రావడానికి ఏంటి కారణం? పిల్లల్లో చదివే వాళ్ళు తగ్గిపోయారు, ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే నెంబర్ ఆఫ్ పోస్ట్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి తీసుకునే వాళ్ళని లీస్ట్ కట్ ఆఫ్ ఇంత తగ్గింది అని అనుకుంటున్నారు, లేకపోతే ఇలా లాట్ ఆఫ్ చాలామంది చాలా రకాలుగా మీకు నెట్లో కనబడుతుంటే, బట్ రియాలిటీ టు మై ఎక్స్పీరియన్స్ నేను చాలామంది
ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ ఆన్సర్స్ చూసి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ వెళ్ళింది, ఏ క్వశ్చన్స్ని వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో జనరల్గా ఒకప్పుడు ఓల్డెన్ టైమ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క కోస్ట్ లైన్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ అనే దానికి ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆప్షన్స్ మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ట్రెండ్ని ఫిల్టరేషన్ రాను రాను టఫ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్స్, ఈ ఫిల్టరేషన్ పెంచాలి కాబట్టి టఫ్నెస్ పెంచుకుంటూ ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్ నుంచి ఇలా ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఫిల్టర్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం జనరల్గా మనకి నాలెడ్జ్ ఉండాలి, బట్ కానీ వాస్ట్ ఓషన్ అంత సిలబస్ ఉన్నప్పుడు మనం కొన్ని టెక్నిక్స్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు వేరియస్ స్ట్రాటజీస్ని, వేరియస్ టిప్స్ని ఫాలో అయితే మనకి ఎగ్జామ్ని క్రాక్ చేయడం ఈజీ. చదవటం అంతా ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ టెక్నిక్స్ని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ 2 hours ఎగ్జామ్లో ఎంత క్వాలిటీగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూస్తే జనరల్గా అందరికీ జనరల్ ఆస్పిరెంట్కి ఏమనిపిస్తుంది అంటే ఈ 3 తెలిస్తేనే కానీ మనం ఈ ఆప్షన్స్ని 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 3 and 1 కరెక్టా అనేది మనం చెప్పలేం. కానీ జనరల్గా మనం ఆల్రెడీ సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి 1-2 స్టేట్మెంట్స్లో కొంచెం అటు ఇటు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఈ స్టేట్మెంట్ అనేది తప్పు, ఇది మాత్రం నాకు 100% తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ అని అనుకుంది, ఇది మాత్రం 100% తెలుసు. సో ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అన్నప్పుడు 3 అనేది లేదు, ఆల్ ఆఫ్ దీస్ ఇది కూడా తప్పే. సో ఈ 3 తప్పే. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ నిజంగా నాకు తెలిసినా తెలియపోయినా కొంచెం డౌట్ ఉన్నా ఎలాగైనా ఇదే కరెక్ట్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ ఫిల్టరేషన్ అనేది ఇలా చేసుకుంటే మనకి కొంచెం సేఫ్ అవుతాం. ఈజీగా నాకు 100% ఈ క్వశ్చన్లో 3 స్టేట్మెంట్స్ గురించి తెలియకపోయినా ఈ క్వశ్చన్ అనేది నేను ఆన్సర్ చేయగలుగుతాను ఏ ఆప్షన్ పెట్టి. కానీ లాస్ట్ ఇయర్ ట్రెండ్లో ఒక కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్ యూపీఎస్సీ అడాప్ట్ చేసుకుంది. సో ఇక్కడ స్టేట్మెంట్స్ 3 ఇచ్చిన తర్వాత హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇంతకుముందు ఏంటంటే విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే హౌ మెనీ అని అడిగారు. సో ఇక్కడ ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3 అంటే ఇక్కడ కంపల్సరీ ప్రెసిషన్తో ప్రతి ఆప్షన్ నాకు తెలియాలి. సో ఇలాంటి కొత్త ట్రెండ్ లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ అడాప్ట్ చేసుకుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 44 క్వశ్చన్స్ మనకి లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్లో అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇన్ని అడగటం వల్ల మనకి చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఈ ప్రిపరేషన్ని పాత ట్రెండ్స్లో ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ పేరు మీద చాలామంది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇదే ట్రెండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాస్కోడిగామా 1498లో ఎక్స్పెడిషన్ చేసి ఇండియాను కనుక ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిందంటే యూపీఎస్సీలో ఈ 1498 అనేది స్టేట్మెంట్లో ఎప్పుడు తప్పెవరు, ఆ స్టాటిస్టిక్స్ యూపీఎస్సీలో ఎప్పుడు అది ఆ స్టేట్మెంట్లో మనం కరెక్ట్ అని తీసుకోవచ్చు. ఆ 1498 97 96 అని కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పేవాళ్ళు. కానీ ఒక ట్రెండ్ ఒక 6 to 7 years అలాగే నడిచింది. కానీ తర్వాత యూపీఎస్సీలో రాను ఈ టెక్నిక్స్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి క్వశ్చనింగ్ ప్యాటర్న్ చేసి క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు ఆ ట్రెండ్ని మార్చి స్టాటిస్టిక్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇవ్వడం మొదలుపెట్టారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం ఐడియల్ వే ఆఫ్ ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రమే మనం ఈ టిప్స్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి తప్ప ప్రిపరేషన్ స్టైల్లోనే టెక్నిక్స్ ఫాలో అయిపోయి ఈ మనం గుర్తుపెట్టుకోకర్లేదు, ఇది మనం చేయక్కర్లేదు. సో కాంపిటీషన్ రోజుకి పెరుగుతుంది కాబట్టి మన క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఇంకా అలాగే పెంచాలి. అవసరమైతే టైం ఎక్కువ అవుతుంది, ఆ టైంని మనం అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప షార్ట్ కట్స్ మెథడ్కి ఫాలో అయ్యి రిస్క్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళి తర్వాత రిగ్రెట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూస్తే ఆల్మోస్ట్ మనం ప్రతి స్టేట్మెంటు మనకి ఏ ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా ఈ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయలేము లేదా నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే 44 క్వశ్చన్స్ ఆ మోడల్ అయితే ఆల్మోస్ట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇది కొంచెం పాత మోడలే. ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ 2 కరెక్టా, both statements 1 and 2 are correct and statement 2 is the correct explanation of statement 1. Alage both statements 1 and 2 are correct and statement 2 is not correct explanation for statement 1.
అలాగే స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఇది మోడల్ అనేది కరెక్టే, కానీ ఇందులో క్లారిటీ ఆఫ్ డెప్త్ ఆఫ్ సౌండ్ నాలెడ్జ్ ఉంటేనే కానీ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు తక్కువ నెంబర్లో అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 17 క్వశ్చన్స్ ఈ మోడల్లో అడగడం జరిగింది. సో అవి 44 కొత్త చేంజెస్లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ చేసిన తర్వాత ఈ మోడల్లో 17 అడిగేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి చాలా క్వాలిటీగా చదివి ఇంతకుముందు ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ స్థాయిలో వెళ్ళిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది నెగిటివ్ మార్కింగ్లో వెళ్ళిపోయారు. సో దానివల్ల కట్ ఆఫ్స్ ఈ రకంగా తగ్గిపోయాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ సే. వన్స్ అగైన్ మీరు ప్రిపరేషన్లో ఉంటే ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ని అవన్నీ ఫాలో అయ్యే ముందు ప్రాపర్గా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ యూపీఎస్సీ వాడు చేంజ్ చేస్తే ఈ ప్యాటర్న్ని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతానా లేదా, ఇది నా ప్రాపర్ 3-4 ఇయర్స్ కష్టాన్ని అది ఎఫెక్ట్ చేసేటప్పుడు మనం ఆ షార్ట్ కట్స్ని వదులుకొని ఐడియల్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం ఆ ట్రెండ్ని ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ప్రజెంటేషన్ని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఆ స్పాంటినిటీని అడాప్ట్ చేసుకోవడానికి రిగరస్ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అనేది చేసుకుంటే దీని నుంచి మనం బయటపడవచ్చు. ఈజీగా సేఫ్ సైడ్గా మనం ఫిలిమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఇంటర్వ్యూస్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ రెగ్యులర్గా కూడా వచ్చే మార్క్స్లో మీరు చూసుకుంటే లాస్ట్ 5-6 ఇయర్స్ ఈవెన్ దిస్ ఇయర్ కూడా కట్ ఆఫ్ అనేది 1100కి దగ్గరలో అంటే 55% దగ్గరలోనే ఉంది. ఐదర్ కట్ ఆఫ్ తగ్గినా పెరిగినా ఎలా వచ్చినా టాప్ క్రీమ్ మెయిన్స్ రాసే వాళ్ళందరూ కూడా అది ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ అయినా కూడా వాళ్ళందరూ టాప్లోనే పెర్ఫామ్ చేస్తున్నారు. సో అందులో మనం అసెస్ చేయడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ ఛాన్సెస్ ఈ ప్రిలిమినరీ టెక్నిక్స్ ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేసేటప్పుడు మనం అడాప్ట్ చేసుకుని నేర్చుకునే విధానం ఏదైతే ఉందో మన ప్రిపరేషన్ కొంచెం ప్రిలిమ్స్లో తక్కువ ఉన్నా కూడా పక్కన వాళ్ళు మనకన్నా బాగా చదివే వాళ్ళని కూడా కొంచెం మనం దాటుకొని వెళ్ళిపోయే అవకాశం ఈ ప్రిలిమ్స్లో ఉంటుంది. ఎందుకంటే క్రీమ్ ఆఫ్ ది కంట్రీ ఈ ఎగ్జామ్కి పోటీ పడుతున్నారు కాబట్టి మనం ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా మనం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని దాటుకొని మనం వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ అనేది మేజర్ హడ్డిలు, అది మనం ఈజీగా చేసుకోవచ్చు విత్ రిగరస్ ప్రాక్టీస్. ఆల్ ది బెస్ట్. Like and subscribe Eagle Media Works.